హలో స్నేహితులారా, ఒక్క క్షణం ఊహించండి. మీరు లేదా మీ కుమారుడు కుమార్తె ఫోన్లో ఒక మెసేజ్ చూశారు. ఇంటి నుంచి సులభంగా నెలకు 80,000 సంపాదించండి. జస్ట్ క్లిక్ ఇన్వెస్ట్. మొదటి రోజు చిన్న మొత్తం పెట్టి లాభం వచ్చినట్టు చూపించారు. ఆనందంగా ఉంది కదా? కానీ 2 నెలల తర్వాత మీ లైఫ్ సేవింగ్స్ 1.8 కోట్లు అదృశ్యం. కల్పిత కథ కాదు స్నేహితులారా. హైదరాబాద్లోనే ఇలాంటి కేసులు రోజుకు డజన్ల కొద్దీ నమోదవుతున్నాయి. 2025లో భారతదేశ వ్యాప్తంగా ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్లు వల్ల 19,813 కోట్ల రూపాయలు కోల్పోయారు. అందులో 77% ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు. తెలంగాణలో ఒక్కటే 1372 కోట్లు. ఇది మీ ఇంటి వద్ద జరగకూడదు. ఈరోజు మనం ఈ మోసాల లోతుల్లోకి వెళ్లి కారణాలు, ప్రభావాలు, పరిష్కారాలన్నీ వివరంగా తెలుసుకుందాం. ఆన్లైన్ అర్నింగ్ మోసాలు ఎలా పనిచేస్తాయి? ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ఫేక్ జాబ్ ఆఫర్లు. డేటా ఎంట్రీ, లైక్స్ అండ్ షేర్స్ చేసి రోజుకు 2,000 అంటూ వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కోసం 500 నుంచి 5,000 రూపాయలు అడుగుతారు. చెల్లించగానే గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తారు. రెండవది ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ స్కామ్లు. ఫేక్ ట్రేడింగ్ యాప్లు డౌన్లోడ్ చేయమంటారు. మొదట 5,000 పెడితే 15,000 లాభం చూపిస్తారు. అది ఫేక్ బ్యాలెన్స్. ఆ తర్వాత విత్డ్రా చేయాలంటే ట్యాక్సు, యాక్టివేషన్ ఫీజు అని మళ్లీ డబ్బడుగుతారు. చివరికి యాప్ డిలీట్ అవుతుంది. హైదరాబాద్లో 2025లో 740 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. 44 కోట్లు కోల్పోయారు. ట్రేడింగ్ ఫ్రాడ్లలో 430 కేసులు, 133 కోట్ల నష్టం. మూడవది డిజిటల్ అరెస్ట్ స్కామ్. పోలీస్, సిబిఐ, ఈడీ అధికారులుగా నటిసి వీడియో కాల్లో మీ ఖాతా మనీ లాండరింగ్లో ఉపయోగపడింది అని భయపెట్టి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని డబ్బు ట్రాన్స్ఫర్ చేయమంటారు. ఒక 86 ఏళ్ల క్యాన్సర్ రోగి 1.27 కోట్లు కోల్పోయాడు. మరొకరు 28 రోజులు భయంతో బ్రతికి 99 లక్షలు ఇచ్చాడు. ఈ నెట్వర్క్లు హైదరాబాద్ నుంచి దుబాయ్, కంబోడియా వరకు వ్యాపించాయి. ఇది కేవలం డబ్బు నష్టం కాదు, మన విశ్వాసాన్ని, మన భద్రతను దెబ్బతీస్తోంది. ఎందుకు ఇంత వేగంగా పెరిగిపోతున్నాయి ఈ మోసాలు? ఉద్యోగాల కొరత అండ్ అన్ఎంప్లాయ్మెంట్. తెలంగాణలో లక్షలాది యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో క్విక్ రిచ్ స్కీమ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. డిజిటల్ పేమెంట్స్ బూమ్. యూపీఐ ట్రాన్సాక్షన్లు రోజుకు కోట్లలో జరుగుతున్నాయి. కానీ ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువ. ఎక్కువ మంది రిస్కులను గుర్తించలేరు. అధునాతన సాంకేతికత. ఏఐ డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ వాయిస్ కాల్స్, ఫేక్ ఐడి కార్డులు ఇవి మోసకారులకు సులభంగా మోసం చేయడానికి సహాయపడుతున్నాయి. మానసిక బలహీనతలు. గ్రీడ్ అంటే సులభ లాభాల ఆశ, భయం అంటే అరెస్ట్ అనే భయం. ఇవి మనల్ని త్వరగా బలి అవ్వడానికి కారణమవుతున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, మన సమాజంలోని ఆర్థిక ఒత్తిడి, అవేర్నెస్ లోపం కలిసి ఈ మోసాలకు ఆజ్యవలనిస్తున్నాయి. ఈ మోసాలు మన యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఊహించండి. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తన అమ్మాయి కోసం సేవ్ చేసిన 12 లక్షలు కోల్పోయాడు. డిప్రెషన్లో పడి సూసైడ్ ప్రయత్నం చేశాడు. మరొక ఎంబీఏ స్టూడెంట్ తన కుటుంబ ఆస్తులు పెట్టి 80 లక్షలిచ్చి ఇప్పుడు రోడ్డు మీదున్నాడు. తెలంగాణలో ఎక్కువ మంది విక్టిమ్లు హైలీ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సీఏ అభ్యర్థులు, బిజినెస్ స్టూడెంట్స్. రోజుకు సగటున 4 కోట్లు కోల్పోతున్నాం. ఫినాన్షియల్ నష్టంతో పాటు మెంటల్ హెల్త్ డ్యామేజ్ భయంకరం. ఆందోళన, డిప్రెషన్, సూసైడల్ థాట్స్ పెరిగాయి. కొందరు యువకులు తిరిగి డబ్బు సంపాదించాలని మోసాల్లోకే మళ్లుతున్నారు. ఇది చక్రంలాగా కొనసాగుతోంది. కుటుంబాలు విడిపోతున్నాయి. తల్లిదండ్రులు కన్నీళ్లతో బతుకుతున్నారు. మా తెలుగు యువత, మా దేశ భవిష్యత్తు ఇలా నాశనమవుతుంటే ఎలా సహించగలం? ఎంత బాధకదా స్నేహితులారా! సర్కారు ఈ సమస్యను సీరియస్గా తీసుకుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్ జరుగుతోంది. 2025లో ఆన్లైన్ మనీ గేమింగ్పై బ్యాన్ విధించారు. సిబిఐ, తెలంగాణ సైబర్ పోలీసులు ఇంటర్స్టేట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. 2026 జనవరిలో హైదరాబాద్లోనే 37 మంది అరెస్టయ్యారు. కొన్ని కేసుల్లో రిఫండ్లు కూడా వచ్చాయి. కోట్ల రూపాయలు తిరిగిచ్చారు. అయితే ఇంకా చాలా చేయాల్సి ఉంది. అవేర్నెస్ క్యాంపెయిన్లు పెంచాలి,
బ్యాంకులు సస్పిషియస్ ట్రాన్సాక్షన్లను ఆటోమేటిక్గా బ్లాక్ చేసే సిస్టమ్లు మెరుగుపరచాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ పెంచాలి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఇవి సింపుల్ కానీ శక్తివంతమైన స్టెప్స్. 1. ఎప్పుడూ వెరిఫై చేయండి. ఏ యాప్ లేదా ఆఫర్ అయినా అధికారిక వెబ్సైట్ ఆర్బీఐ లిస్ట్ చెక్ చేయండి. గూగుల్లో యాప్ నేమ్ ప్లస్ స్కామ్ అని సెర్చ్ చేయండి. 2. సెక్యూరిటీ పెంచండి. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే 2FA ఆన్ చేయండి. అన్నోన్ లింకులు, క్యూఆర్ కోడ్లు క్లిక్ చేయకండి. 3. మోసమైతే ఇమ్మీడియట్ యాక్షన్. 1930 సైబర్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. బ్యాంకుకి ఫ్రాడ్ రిపోర్ట్ చేయండి. ఫ్రీజ్ చేయించండి. 4. అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చర్చించండి. స్కూళ్ళు, కాలేజుల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ క్లాసులు తప్పనిసరి చెయ్యాలి. ఫ్రీ ఆర్బీఐ I4C వెబినార్లు చూడండి. మనం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటే ఈ మోసాలను ఆపగలం. స్నేహితులారా, ఒక్క చిన్న మోసం మీ కలల్ని, మీ తల్లిదండ్రుల ఆశలను, మీ కుటుంబ శాంతిని దొంగిలిస్తుంది. మా తెలుగు యువత, ఇంజనీర్లు, డాక్టర్లు, ఉద్యోగాల కోసం కష్టపడేవాళ్లు, వాళ్లను ఈ అదృశ్య శత్రువు నుంచి కాపాడుకోవాలి. మీ అమ్మ కళ్లలో ఆనందం చూడాలంటే, మీ నాన్న గర్వంగా చెప్పుకోవాలంటే ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో మీ స్నేహితులకు, ఫ్యామిలీకి షేర్ చేయండి. అవేర్నెస్ పెంచండి. మనం కలిసి ఈ మోసాలను ఓడిద్దాం. 1930కి ఎప్పుడైనా కాల్ చేయండి. సేఫ్గా ఉండండి. ధన్యవాదాలు స్నేహితులారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన యువత కోసం, మన భవిష్యత్తు కోసం.